సువార్త ప్రకటించడం అంటే ఏంటి? నీతి మాత్రమే చెప్పాలి, నీతి మాత్రమే చెప్పాలి. నీతి ఒక వ్యక్తిని నీతిమంతుడని చెప్తుంది, నీతి ఇంకో వ్యక్తిని పాపి అని కూడా చెప్తుంది. నీతి ఒక వ్యక్తిని నీతిమంతుడని ఏం చెప్తుంది? ఎలా చెప్తుంది? నువ్వు యేసు ప్రభువుని నమ్మావు కాబట్టి నీతిమంతుడు అని చెప్తుంది. నీతి ఇంకొక వ్యక్తిని పాపి అని ఎందుకు చెప్తుంది? నువ్వు ఇంకా నీతిమంతుడు కాదు కాబట్టి అని చెప్తుంది. ఓన్లీ వీఆర్ ప్రీచింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద గాస్పెల్. రోమా 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్థునికి, అది రక్షణ కలుగుచేటకు దేవుని శక్తి. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడదు. సువార్త అంటే ఏంటంటే దానిలో దేవుని నీతే బయలుపరచ. మీరు అంటే లేచిన కాడి నుంచి నీతే చెప్తున్నారు కానీ పాపం చెప్పరు ఏంటంటే, అంటే నీతి చెప్తే నీతి పాపం అంటే ఏంటో చెప్తుంది. ఆ పాపమే ఇంపార్టెంట్ సిన్. ముఖ్యమైన పాపం ఏది? వ్యభిచారం, జారత్వం, దొంగతనం, నరహత్య. ఇవి కాదు, ఇవన్నీ యేసు ప్రభు శిలువలో శరీరం అందు మోసాడు. ఆ సంగతి తెలియకపోవటమే పాపం. ఆ సువార్తను నమ్మకపోవటమే పాపం. ఆ కుమారుని నువ్వు అంగీకరించకపోవటమే పాపం. ఆ పాపాన్ని గూర్చి ఆరోపించేది నీతే, ఆ నీతిని ఆరోపించేవాడు పరిశుద్ధాత్ముడే.